వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క స్వభావ లక్షణములు ఏంటంటే బలము ఆయన స్వభావ లక్షణం. ఏమండి? జ్ఞానము ఆయన స్వభావ లక్షణం. ఏమండి? సో దావీదు తాళపు చెవి కలిగిన వాడు, ఎవడును వేస్తే తీయలేడు, ఆయన వేస్తే ఎవడు తీయలేడు. ఒకవేళ ఆయన తీసాడు అనుకోండి, ఎవడు కూడా దాన్ని వేయలేడు, మూయలేడు అనేటటువంటి మాట మనం గ్రహించాలంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేవుడు అధికారానికి గుర్తు, తన బలానికి గుర్తుగా ఉంది. ఈ రెండు మాటలు మీరు గుర్తుంచుకుంటే చాలు. మిగతావి మీరు ఇంకొక మాట ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి స్పీడ్గా చదువుదాము. ప్రకటన గ్రంథం 1:18 చదువుతామా? ప్రకటన గ్రంథం 1:18 జీవన్ చదువుతాముడు. నేను మొదటి వాడను కడపటి వాడను, చూడండి, మృతుడనైతిని గాని ఇదిగో యుగములు సజీవుడినై ఉన్నాను. మరణం యొక్కయు పాతాళం లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మరణం అంటే ఎవడైనా మరణించాలన్నా, ఆ వ్యక్తిని, మరణించిన వ్యక్తిని పాతాళానికి పంపించాలన్నా అది ఎవరి చేతుల్లో ఉన్నాయి? దాని తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే నా దగ్గర ఉన్నాయి. మరణం యొక్కయు పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలోనే ఉన్నాయి. ఒక వ్యక్తిని నరకంలో వేసేటటువంటి ఆ పని, నేను నరకంలో వేస్తే అందులో నుంచి ఎవడు బయటికి రాలేడు. ఏమండి? నేను అందులోంచి ఎవరైనా బయటికి తీస్తే మళ్ళీ అందులో ఎవరు కూడా అతన్ని వేయలేరు అని చెప్తూ ఇంకొక మాట 9వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ప్రకటన గ్రంథం 9:1. బోర ఊదినప్పుడు భూమి మీద చూచితిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి. చూడండి, ఐదవ దూత బోర ఊదినప్పుడు ఒక దూత ఉంది, ఆ దూత చేతిలో ఒక తాళం ఉంది. ఏంటి ఆ తాళం అంటే అగాధము యొక్క తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది చెప్పండి? ఆ దూత చేతిలో ఉంది. బ్రదర్, మీరు నాకు ఎందుకు కాల్ చేస్తున్నారు? మీ ఫోన్ వస్తుంది మీ దగ్గర, మొబైల్ ఇచ్చేసేయండి, లేకపోతే ఎదురుగా పెట్టుకోండి. ఓకే, చూడండి, తర్వాత 20వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుతారా తల్లి? పర్లేదు. ఓకే. పెద్ద సంఖ్యలో చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల చాలు. చూడండి, అగాధం యొక్క తాళపు చెవి ఎవరి దగ్గర ఉందండి? దేవుడి దగ్గర ఉంది. ఆ తాళము దేవదూతకు ఆయనే ఇచ్చాడు అనమాట. హల్లెలూయా. సో ఈ తాళము ఎవరి చేతుల్లో ఉందంటే యేసుక్రీస్తు వారి యొక్క చేతుల్లో ఉంది. సో దీని అర్థం ఏంటనంటే, చూడండి, ఇక్కడ కొన్ని తర్వాత మీరు చదవండి. నేను ఇక్కడ చూడండి 3, 4, 5 అని జీసస్ ఆల్ మైటీ గాడ్ అని పెట్టారు. జీసస్ ఆల్ మైటీ గాడ్. సో ఆయన సర్వ అధికారము కలిగినటువంటి వాడు, గొప్ప బలమైనటువంటి వాడు. మైంటీ అనేది బలానికి గుర్తు కదా. ఆయన మించినటువంటి బలవంతుడు మరొకరు లేరు అని మనం గ్రహించాలి. అలాగే సత్య స్వరూపి అనే మాటకు అర్థం ఏంటంటే సత్యమైన వాడు, సత్యమై ఉన్నవాడు, సత్యాన్ని చెప్పేవాడు, సత్యము గురించి సాక్ష్యం ఇచ్చేవాడు. యేసుక్రీస్తు రాజాధికారం కలిగిన వాడు, బలము కలిగిన వాడు. ఈ రెండు మాత్రమే కాదు, ఆయనలో ఏముందో తెలుసా అండి? సత్యం ఉంది. హల్లెలూయా. ఏముందండి? సత్యం కదా. ఈ రోజు చాలా మంది రాజులు, అధికారులు చూడండి, వారిలో అంటే వాళ్ళకు ఒక దేశం పైన అధికారం ఉంటది. ఎంతకాలం ఉంటది? కొంతకాలమే ఉంటది. వారు చేతుల్లో సృష్టి ఉండదు, వారి చేతుల్లో కొన్ని ఉండవు. ఓన్లీ ప్రజల్నే వారు తిప్పగలరు. సర్వ అధికారం వారికి ఉండదు. కానీ యేసుక్రీస్తు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ సంఘాన్ని చెప్తున్నాడు. చెప్పి ఏం చెప్తున్నాడు అంటే, నేను ఎవరినో తెలుసా? సర్వాధికారం కలిగిన వాడు మాత్రమే కాదు, సత్య స్వరూపి అయినటువంటి వాడిని. సత్య స్వరూపి అని అంటే సత్యమై ఉన్నవాడు. ఏమండి? సత్యాన్ని చెప్పేవాడు, సత్యము గురించి సాక్ష్యము ఇచ్చేవాడు. ఈ 3 మాటలు గుర్తుంచుకోండి. యేసుక్రీస్తు ఎవరో తెలుసా అండి? సత్యమై ఉన్నాడు. ఆయనే సత్యం అంటే ఆయనలో ఆయనే సత్యం అనట. సత్యం అంటే ఎవరు అని అంటే యేసుక్రీస్తు.
చెప్తారా సత్యం అంటే ఎవరు? ఈ ప్రపంచంలో సత్యం అంటే ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. సత్యము అంటే ఏంటని కొంచెం మీరు అర్థం చేసుకుంటే, అంటే ఆయన ఏం చెప్పినా గానీ అది సత్యమే. ఆయన ఏం చెప్పినా కానీ అది ఏంటి చెప్పండి? సత్యమే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు విన్నా వినకపోయినా, నేనే దేవుడిని అన్నాడు అంతే. ఆయన దేవుడే. ఇంక నువ్వు నమ్మినా నమ్మకపోయినా అనవసరం. నేనే సమస్తం సృష్టించానని చెప్పాడు. ఇంకా ఆయన సృష్టించాడు అంతే, అది సత్యం. అది నీకు అర్థం కాకపోవచ్చు, లేకపోతే ఇంకెవరో వచ్చి నీకు ప్రశ్నలు వేస్తే కన్ఫ్యూజ్ అవ్వచ్చు, నువ్వు పక్కెళ్ళిపోవచ్చు, ఇంకేదో జరగవచ్చు. నేనే రక్షకుడు అని చెప్పాడు, అది సత్యం అంతే. పరలోకం ఉన్నదని చెప్పాడు, అది సత్యం అంతే. నరకం ఉందని చెప్పాడు, అది సత్యం అంతే. ఆయన బైబిల్లో ఏదైతే చెప్పాడో అదంతా సత్యమే. ఆ సత్యము నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది జరుగుతుంది, అది సత్యం అంతే. అందుకే సత్య స్వరూపి అని చెప్పాడు. సత్యాన్ని స్వరూపంగా ధరించుకున్నవాడు ఆయన. సత్యాన్ని ఏం చేశాడు ఆయన? ఆయన మొత్తం చూస్తే ఆయన, బాబు నీ స్వరూపం ఎలా ఉంది అని అంటే, ఇంకొక మనం అనుకుంటాం కదా, ఈ స్వరూపం బాగుందండి, ఈ స్వరూపం బాగుందండి, ఇలాగ చెప్పుకుంటాం కదా. కానీ యేసుక్రీస్తు స్వరూపం ఏంటంటే సత్యమైన స్వరూపం. ఇంతేనండి మీరు గుర్తుంచుకోవాల్సింది. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము, ప్రతి వచనాల్లో కూడా ప్రతి మాట కూడా సత్యమేనండి. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా, ఒకవేళ మీకు అర్థమైన తర్వాత ఎవరో వచ్చి ఏదో చెప్పారనుకోండి, మీరు అటువైపు వెళ్ళిపోయారనుకోండి, అది నీ ఇష్టం, కానీ సత్యమే. యేసుక్రీస్తు నీకు అర్థం కాకపోయినా ఆయన దేవుడు అంతే. ఆయనలో దేవుడు అవుతాడు. ఎవడన్నా వచ్చి నిన్ను కన్ఫ్యూజ్ చేసినా కానీ అది సత్యం అంతే, ఆయన దేవుడు అంతే. ఇక అన్ని విషయంలో కూడా ఆయన చెప్పింది సత్యం. నువ్వు నమ్ముతావో నమ్మో నాకు తెలియదండి. సో సత్యమై ఉన్నవాడు, సత్యం చెప్పేవాడు, సత్యము గురించి సాక్ష్యం ఇచ్చేవాడు. అది యోహాను సువార్త 18:36లో చూస్తాం. తర్వాత పరిశుద్ధుడి గురించి చూస్తే చూడండి, ప్రత్యేకమైన వాడు, పాపము లేని వాడు, ఆయన వంటి వారు మరొకరు లేరు కదా. ఇప్పుడు జనరల్ గా మనకున్న రాజులు పరిశుద్ధత ఉంటుందా వారిలోని? వాళ్ళలో సత్యం ఉంటుందా? సత్యం ఉందని చెప్తారు కానీ వాళ్ళలో సత్యం ఎక్కడ కనిపించదు. అలాగే పరిశుద్ధత కలిగి ఉంటారా వాళ్ళు? ఉండరు. కానీ యేసుక్రీస్తు ఆయన సర్వశక్తిమంతుడు, బలమైన వాడు, అట్ ద సేమ్ టైం సత్యమైన వాడు, అట్ ద సేమ్ టైం ఆయన పరిశుద్ధుడైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. ఏమండి, యెషయా గ్రంథంలో కానీ మనం చూస్తే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతల చేత ఆయన ఏమవుతున్నాడు చెప్పండి? కొనియాడబడుతున్నాడు. ఆయన అక్కడ పరిశుద్ధుడనే మాటకి ప్రత్యేకమైన వాడని రాశాను. ఎందుకో తెలుసా? ఈ మన ఆంధ్రప్రదేశ్ లో, మన ఇండియాలో 3 కోటి దేవుళ్ళు ఉన్నారండి. ఏ దేవుడు పరిశుద్ధుడు చూపించండి. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను చూస్తే ఈ ప్రపంచములో, పరలోకములో ఉన్నటువంటి ఎవరు కూడా ఆయన పరిశుద్ధత దగ్గర నిలవబడలేదు. అందుకే వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. సరే, భూమి మీదకి ఆయన మానవుడుగా వచ్చిన తర్వాత ఆయన పరిశుద్ధతలో ఏమైనా తగ్గిపోయాడా అనంటే తగ్గలేదు. మీరు హెబ్రీ పత్రిక 7:26 కుమారి చేయి గట్టిగా చదవండి. ఎవరు వేసుకుంటారు? ఒకలే చదవండి, ఇద్దరు కలిపి ఒకేసారి చదవండి. చూడండి, హెబ్రీ పత్రిక 7:26 చదువుతారా? పవిత్రుడును, నిర్దోషియును, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. చూడండి ఎంత మంచి మాటలు రాశారు. హెబ్రీ పత్రిక 7:26లో ఉంది ఈ మాట. ఏమనుందనంటే, పవిత్రుడును, ఆయన ఎవరనంటే పవిత్రుడు, నిర్దోషి, ఏ దోషం కూడా ఆయనలో లేదు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చూపించగలరా అనే సవాల్ ఇస్తాడు ఆయన. అట్ ద సేమ్ టైంలో పిలాతు అనేటటువంటి ఒక అధికారి, ఒక చక్రవర్తి, ఆ గవర్నరు యేసుక్రీస్తుని చూసి ఏమంటాడంటే, ఇతని యందు నాకు ఏ దోషమును లేదు, ఇతని యందు నాకు ఏ దోషం కనిపించడం లేదు. అతనితో మాట్లాడుతుంటే, అతను విచారిస్తూ ఉంటే 6 గంటలు కూర్చోబెట్టి ఆయన్ని విచారించారు. 6 కోర్టులు తిప్పారు. ఆయన్ని విచారిస్తే ఆయన విచారణలో ఫైనల్ జడ్జిమెంట్ ఏంటో తెలుసా? రాజుగారి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఈయన యందు నాకు ఏ దోషమో కనిపించలేదు. హల్లెలూయా. ఆయన దేవుడిగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధుడే. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా మానవుల్లో అందరిలో తిరిగినప్పటికీ, ఈ పాపలోకములో అందరితో కలిసి జీవిస్తున్నప్పటికీ కూడా 33.5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా ఆయనలో పాపం అనేది కనిపించలేదు. హల్లెలూయా.
పాప శరీరాకారాన్ని ధరించుకొని పాపం చేయకుండా ఉండడం అంటే అది సామాన్యమైనటువంటి పని కాదు. అందులో ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో ఉన్న ప్రజలతో కలిసి 33.5 సంవత్సరాలు జీవిస్తూ పాపం చేయకుండా ఉండడం అనేది అది అసాధ్యమైనటువంటి పని. కానీ ఆయన ఉన్నాడు. చూడండి ఏమని రాస్తుందో, పవిత్రుడును నిర్దోషిను నిష్కల్మషుడును పాపుల్లో చేరకంటే, ఈ ప్రపంచంలో మనుషులందరూ పాపులే, ఈ పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. హల్లెలూయా. ఏ దేవుడు అలా ఉంటాడు, ఆయన నమ్మండి. ఒకవేళ యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాదండి, మన ఇండియా వచ్చాడండి, పలానావుని పెళ్లి చేసుకున్నాడండి, ఈ కథలు ఏవో చెప్పారనుకోండి, ఆ కథల వల్ల నువ్వు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ ఆయనలో మాత్రం ఆయన చెప్పింది పరిశుద్ధుడే అనే మాట సత్యమే కాబట్టి అది నమ్మాల్సింది. అది సత్యం. అది నువ్వు నమ్మినా నమ్మకపోయి ఆయన మాట సత్యం, ఆయన జీవితం పరిశుద్ధత. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి. అలాంటి దేవుడు ఇప్పుడు ఈ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. హల్లెలూయా. ఎలాంటి దేవుడు అండి? రాజ్యాధికారము కలిగిన వాడు, అంతేకాదు బలము కలిగినటువంటి వాడు, అంతేకాదు ఎలాంటి బలం అంటే సర్వశక్తిమంతుడు అనమాట. సర్వం అందరికంటే శక్తిమంతుడు, అన్నిటికంటే శక్తిమంతుడు, భూమి కంటే, ఆకాశము కంటే, సముద్రము కంటే, అన్నిటికంటే, అంటే వాటన్నిటిని కలిగించిన వాడు కూడా అన్నిటికంటే ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఒక్కోసారి మన వస్తువులు మన స్వాధీనంలో ఉండవు, మన పిల్లలు మన స్వాధీనంలో ఉండరు, మనకున్నటువంటి మనం సృష్టించింది ఏది మన స్వాధీనంలో ఉండదు ఒక్కసారి. కానీ దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా ఆయన స్వాధీనంలో ఉంటుంది. మనుషులందరూ ఆయన స్వాధీనంలో ఉంటారు, జీవులందరూ ఆయన స్వాధీనంలో ఉంటారు. ఏమండి? సో కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు అంటే గొప్ప బలము కలిగిన వాడు అని అర్థం. అంతేకాదు ఆయన సత్యమైన వాడు, ఆయన పరిశుద్ధుడైన వాడు. ఇక్కడ రాశారు చూడండి, జీసస్ ఆల్మైటీ గాడ్, అలాగే ట్రూత్ గాడ్, సత్యమైన దేవుడు, అంతేకాదు పరిశుద్ధమైన దేవుడు. ఈ దేవుడు ఈ సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడు తమ్ముడు? రికార్డింగ్. ఓకే, ఈ సంఘానికి పరిచయం చేసుకున్నాడు. రండి ఇప్పుడు సంఘం గురించి చూద్దాం. ఇది పాత ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి చర్చ్ ఇలా ఉండేదండి. చూడండి, చూస్తున్నారా స్క్రీన్ లో? ఆ చర్చ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా ఉండేదన్నమాట. సో ఈ సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతున్నాడు ఈ సంఘంతో? చూడండి. ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఈ సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి సందేశం ఏంటో మనం చూద్దాం. సంఘం యొక్క పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. మూడోది, థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? పట్టణం గురించి. రెండో పాయింట్ ఏంటి? యేసుక్రీస్తు గురించి. మూడో పాయింట్ ఏంటంటే సంఘం యొక్క పరిస్థితి. ఏంటి సంఘం యొక్క పరిస్థితి చూద్దాము. చదువుతారా? నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసించి ఉన్నాను, దానిని ఎవడునో వేయనేరడు. హల్లెలూయా. చూడండి, ఈ సంఘంతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సో ఏంటి ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండెను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. చూడండి, ఈ పట్టణం యొక్క పరిస్థితి ఏంటో, అంటే ఈ పట్టణంలో ఉన్న చర్చ్ యొక్క పరిస్థితి ఏంటో చెప్తారు. ఇంతవరకు పట్టణం గురించి చూసాం కదా, చర్చ్ గురించి కూడా చూడాలి. ఈ పట్టణంలో చర్చ్ ఎలాంటిదంటే, తక్కువ మంది ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారు, చాలా తక్కువ మంది. ఫైనాన్షియల్ గా కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్న సంఘం ఈ సంఘం. అంతేగా తక్కువ జనాలు, అంటే చిన్న చర్చ్, చిన్న సంఘము, తక్కువ ఫైనాన్షియల్ గా చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి పట్టణమే చిన్నది, ఆ పట్టణంలో తక్కువ సంఘస్థులు ఉన్నారు, తక్కువ ఫైనాన్షియల్ గా ఉన్నారు. అంతేకాదు వాళ్ళు ఎలాంటి పరిస్థితి అంటే, సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, ఆ సంఘములో అప్పుడప్పుడే ప్రభువుని నమ్మారు కనుక వాళ్ళకి తెలిసినటువంటి వాక్యం కూడా చాలా తక్కువే.
తక్కువ సమయంలో స్థాపించబడింది. చిన్న సంఘము, తక్కువ మంది జనాలు ఉన్నటువంటి సంఘము, ఫైనాన్షియల్ గా చాలా తక్కువ స్థాయిలో ఉన్న సంఘము. అంతేకాదు వాళ్ళకి దేవుని యొక్క వాక్యం చాలా తక్కువే తెలుసు. కొంచెం తెలిసినా గానీ చూడండి, అక్కడ 3 పాయింట్లు రాశాను నేను. వాక్యం వినటంలో, వాక్యం గైకొనటంలో, వాక్యం ప్రకటించడంలో కూడా ఈ సంఘం చాలా తక్కువ స్థాయిలో. స్మాల్ చర్చ్, నేను పైన ఒక టైటిల్ పెట్టాను, నమ్మకమైన సంఘం, ఫెయిత్ఫుల్ చర్చ్. ఏ చర్చ్ అండి ఇది? ఫెయిత్ఫుల్ చర్చ్. చూడండి, చిన్న సంఘం అయినప్పటికీ, తక్కువ మంది జనాలు ఉన్నప్పటికీ, ఫైనాన్షియల్ గా తక్కువ ఉన్నప్పటికీ, లేట్ గా ప్రారంభమైనప్పటికీ కూడా, కొంచెం వాక్యం తెలిసినప్పటికీ కూడా చాలా నమ్మకంగా ఉన్న సంఘం ఈ సంఘం. ఈ సంఘానికి ఒకవేళ మనం పేరు పెట్టాలనుకోండి, టైటిల్ పెట్టాలనుకోండి, ఏం టైటిల్ పెట్టొచ్చానంటే నమ్మకమైన సంఘం, ఫెయిత్ఫుల్ చర్చ్. సో నమ్మకమైన సంఘం ఎలా ఉందనంటే, ఈ సంఘం వాక్యం వినడంలో చాలా నమ్మకంగా ఉన్నారు. వాక్యం వినడానికి చాలా ఆతృత పడతా ఉంది. నేను దేవుని వాక్యం వినాలి, నేను దేవుని వాక్యం నేర్చుకోవాలి, నేను దేవుని వాక్యాన్ని ఎలాగైనా సరే వినాలి అని. సరే, అవునా కదా చెప్పండి. మీరు ఒకవేళ చూస్తే ప్రకటన గ్రంథం 1:3 ఒకసారి చదువుతారా? వాక్యం వినటములో సమయం చాలా సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటి విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అని. సో ఈ నిజంగా ఈ చర్చ్ చాలా బ్లెస్డ్ చర్చ్ అని చెప్పుకోవచ్చు. చిన్న సంఘమైన, తక్కువ జనాలున్నా, తక్కువ వాక్యం తెలిసిన, తక్కువ వయసులో ప్రారంభమైనటువంటి ఈ సంఘానికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యం వినడంలో అంటే చదవడంలో చాలా మంచిగా ఉంది ఈ సంఘం. వాక్యం వినడంలో కూడా ఈ సంఘము బాగుంది. అంతేకాదు వాక్యాన్ని గైకుంటుంది ఈ సంఘం. ఏం చేస్తుందండి? నీవు నా వాక్యమును గైకొని. సో దేవుని యొక్క వాక్యాన్ని వినడం మాత్రమే కాదు ఈ చర్చ్ చేస్తున్న పని. తమ్ముడు, వాక్యాన్ని ఏం చేస్తుంది చెప్పండి? జీవితములోనికి తీసుకొని నడుచుకుంటుంది. ఏం చేస్తుందయ్యా? వాక్యాన్ని తీసుకొని జీవితంలో నడుచుకుంటుంది కదా. అంతేకాదు వాక్యాన్ని ఇతరులకి ప్రకటిస్తా ఉంది. నాకు అనిపించింది, చూడండి, క్రీస్తును కలిగి ఉన్న ఈ సంఘం క్రీస్తులో ఎలా జీవిస్తుందో చూడండి. వాక్యాన్ని చదువుతుంది, వాక్యాన్ని వింటున్నారు ఈ సంఘస్థులు. అంతేకాదు వింటే సరిపోదు కదా అని చెప్పి వాక్యాన్ని వారి జీవితంలో గైకొంటున్నారు. గైకొంటే సరిపోదు కదా అని దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రకటిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మరొక మాట, యేసు ప్రభు దగ్గరికి ఒకసారి ఒక చిన్న సందర్భం వస్తే యేసు ప్రభు చాలా చక్కగా ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, లూకా సువార్త 11వ అధ్యాయము 27-28 వచనాలు చదువుతారా? ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయన చూసి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములని కేక వేసి చెప్పగా, ఒక స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు యొక్క బోధ అంతా విన్న తర్వాత, అయ్యా యేసుప్రభు, నిజంగా నిన్ను మోసినటువంటి ఆ గర్భమును, నీవు పాలు తాగినటువంటి ఆ స్తన్యములను గొప్ప ధన్యములయ్యా అని చెప్పి ఆ స్త్రీ, ఒక తల్లి మరొక తల్లిని పొగుడుతూ యేసుక్రీస్తు గురించి చెప్తా ఉంది. అప్పుడు యేసుప్రభు ఏమన్నారో తెలుసయ్యా? అమ్మా, నన్ను మోసినటువంటి తల్లి ధన్యురాలే, ఆమె పాలు తాగినటువంటి ఆమె పాలు తాగిన నేను, ఆమె ధన్యురాలే. అయితే విషయం ఏంటంటే, అంతకన్నా ధన్యులు ఎవరో తెలుసా అని చెప్పి ఆయన అంటాడు, అవును గాని దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను. చూడండి ఎంత చక్కగా రాశారు. దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యం ప్రకారము జీవించేవారు మరి ధన్యులు అవుతారు. హల్లెలూయా.
మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దేవుని వాక్యం వినడము ఎంత ప్రాముఖ్యమో ఆ వాక్యాన్ని జీవితములో గైకొనడం అనేది అంతకంటే చాలా ప్రాముఖ్యం. సో వినువారు మట్టుకై ఉండి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవద్దు అంటాడు, మోసపరచుకోకండి. మీరు విన్న మాటలను బట్టి ఆ మాటల ప్రకారం మీ జీవితాన్ని కట్టుకోకపోతే బుద్ధిహీనులు పోలిన వారుగా ఉంటారు. శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏం దేవుళ్ళే అనే పరిస్థితిలోనికి మనము వెళ్ళిపోయేవారుగా ఉంటాం. ప్రభు అంటున్నాడు, ఎవరైతే వాక్యాన్ని వింటారో వారు ధన్యులు, విని ఆ వాక్యాన్ని ఎవరైతే గైకుంటారో వారు ఇంకా ధన్యులు, ఆ వాక్యమును ఇతరులకి ప్రకటిస్తారో వారు మరి ధన్యులు. హల్లెలూయా. ఈ సంఘము ఈ 3 పనులు చేస్తుందండి. ఎంతమంది ఈ 3 పనులు చేస్తున్నారో నేను మీకు ప్రశ్న వదిలేస్తున్నాను. మీరు వాక్యం వింటున్నారా? మంచిదే, వినాలి. అసలు వినడానికి ఆతృత పడాలి, పరిగెలెట్టాలి. తర్వాత వాక్యాన్ని విన్న తర్వాత అది మీ జీవితంలో ఏమవ్వాలి చెప్పండి? గైకొనడం ప్రారంభించాలి, అవలంబించడం ప్రారంభించాలి. తర్వాత ఏం చేయాలి? ఆ వాక్యాన్ని ఇతరులకి ప్రకటించాలి. ఇది మనం చేయవలసినటువంటి, ఈ ప్రపంచంలో దేవుడు మనకిచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి గొప్ప వాక్యం, లేకపోతే గొప్ప ఆజ్ఞ ఏంటంటే, గొప్ప మంచి పని ఏంటంటే ఇదే. ఇది చేయకుండా నువ్వు ఏది చెయ్యు అది బూడిదలో వేసిన పన్నీరు ఉండదు. నువ్వు ఇది చేయకుండా ఏం చేసినా కానీ ఏమీ ప్రయోజనము లేదు, అంతే. బ్రదర్, అర్థమైందా మీకు? సహోదరులారా, అర్థమైందా? వినడం ప్రాముఖ్యం, విన్న తర్వాత ఆ వాక్యాన్ని గైకొనడం ప్రాముఖ్యం, ఆ తర్వాత ప్రజలకు చెప్పడం. మనం వింటాము, ఇతరులకు చెప్పేస్తాం, మధ్యలో దొరికేస్తాం. వాక్యం వింటారండి శ్రద్ధగా, ఓకే గుడ్, బాగుంది, బాగా చెప్పారు పాస్ట్ గా, సూపర్ అని చప్పట్లు కొట్టేస్తారు నాకోటి. లేకపోతే అయిపోయిన తర్వాత అది ఎవరికొకరికి చెప్పాలా, మనకు అది అప్లై అవ్వదు, ఇతరులకు సప్లై చేయాలనుకోండి. ఎప్పుడు చేయకూడదు. సబ్బులు తయారు చేసేవారు వాళ్ళు ఎప్పుడు సబ్బులు రాసుకోరు. ఏట్రా బాబా మీరు మంచి మైసూరు శాంపుల్ సోపులు తయారు చేసి బయట పంపిస్తున్నారు, కానీ మీరేంటి మీ సబ్బులు రాసుకొని మేము హెల్దీగా ఉన్నాం, తెల్లగా ఉన్నాం, మీరేంటి తెల్లగా ఉన్నారంటే మేము సప్లై చేస్తాం కానీ అప్లై చేసుకో ఉన్నారు. అంటే సప్లై బయటకు పంపిస్తారంటే కానీ వాళ్ళ జీవితానికి అది ఆ సోపు వాళ్ళు వాడరు అనమాట. అడ్వర్టైజ్మెంట్ లా ఉంటది అనమాట. ఇది ఈ సంఘంలో ఉన్న నమ్మకత్వం చూడండి ఎంత గొప్పదో. క్రీస్తును కలిగి ఉన్న సంఘం, క్రీస్తు కొరకు జీవిస్తున్న సంఘం. ఏమండి చూడండి, ఈ సంఘంలో ఉన్న ఇంకా ప్లస్ పాయింట్స్ కొన్ని చెప్తున్నాను. మొదటి సంఘం ఎఫెసీ సంఘం గురించి చూస్తే క్రీస్తుని ఆ సంఘం ఏం చేయట్లేదు, ప్రేమించడం లేదు. కానీ ఈ సంఘంలో ఆ ప్రాబ్లం లేదు. మొత్తం 7 సంఘాల్లో ద బెస్ట్ చర్చ్, నమ్మకమైన చర్చ్, గొప్ప చర్చ్ ఏదని చెప్పుకోవాలంటే అన్నిటికంటే చిన్న సంఘమైన ఈ సంఘమే గొప్పగా దేవుని దృష్టికి కనిపించింది. ఎఫెసీ సంఘం చాలా పెద్దది, మంచి బోధకులు ఉన్నారు అక్కడ, మంచి బోధ చేసేవారు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ సంఘం దేవుణ్ణి ప్రేమించే విషయంలో తప్పిపోయింది. కానీ ఈ సంఘం తప్పిపోయింది. దేవుణ్ణి ఈ సంఘం, క్రీస్తుని ఏం చేస్తుంది? ఈ సంఘం ప్రేమిస్తుంది. యేసు క్రీస్తు అయితే నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టారో ఆ క్రీస్తుని నేను ప్రేమిస్తానని చెప్పి మొదట ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమలో కొనసాగుతుంది ఈ సంఘం. ఇది మొదటి మాట. రెండో సంఘంలో ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏమి లేదు. రెండో సంఘం ఏంటంటే శ్రమలు అనుభవిస్తుంది. ఈ సంఘానికి కూడా చాలా శ్రమలు వచ్చాయి. మనం 9వ వచనం చూస్తే, యూదులు కాకే తాము యూదులమని చెప్పుకొనుచు అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పిస్తానంటే, యూదులైన వారు వీళ్ళని చాలా హింసలు పెడుతున్నారు ఈ సంఘాన్ని. ఎవరు వీళ్ళు అని అంటే, మేము కూడా దేవుని బిడ్డలమే, మేము కూడా అబ్రహాం సంతానమే, మేము కూడా క్రీస్తు సంబంధించినటువంటి వ్యక్తులమే, మా దేవుడు యెహోవాయే, మేము ఆయన బిడ్డలు అని చెప్తున్నారు. కానీ వీళ్ళు నిజానికి చెప్పాలంటే వీళ్ళు బయటికి యూదులు కానీ అంతరంగంగా వారు ఎవరు కాదో తెలుసండి, యూదులు కాదు. మార్పు లేదు, హృదయంలో ఏమి లేదు చెప్పండి, మార్పు లేదు. వాళ్ళు క్రీస్తుని నమ్మటం లేదు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచారాలు, పద్ధతులు, సున్నతి, ఇవన్నీ వీటినే నమ్ముతున్నారు. క్రీస్తుని మెస్సియాగా అంగీకరించట్లేదు వారు, క్రీస్తుని దేవుడిగా అంగీకరించట్లేదు యూదులు.
ఆ యూదులు వచ్చి ఈ సంఘములో ఉన్న వ్యక్తుల్ని చాలా బాధలు పెడతా ఉన్నారు, తప్పుడు వైపు తీసుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అయినప్పటికీ వాళ్ళ ద్వారా వచ్చే ప్రతి శ్రమల్ని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఎదుర్కొన్నారు. అందుకే చెప్తున్నాడు, నేను దావీదు తాళపు చెవులు కలిగిన వాడు. యూదులు ఏమనుకుంటున్నారు, మేము పరలోకం వెళ్ళిపోతాం, మా తండ్రి దావీదు, మా కాబట్టి యూదులం కాబట్టి మాకు దేవుడు పరలోకాన్ని నిశ్చయించాడు, ఇగో చూడండి బైబిల్ అని చెప్పి వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వేం కంగారు పడక, దావీదు తాళపు చెవులు ఎవరి చేతులు ఉన్నాయి, నా చేతులు. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. అగాధి యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. పరలోకానికి తీసుకెళ్లే తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి, నా దగ్గరే ఉన్నాయి. నా ద్వారా తప్ప వాళ్ళు నా రాజ్యానికి వాళ్ళు రాలేదు. నేను వారిని బంధిస్తే, లేకపోతే నేను వారిని రాకుండా మూసేస్తే వాళ్ళు ఓకే. చూడండి, ఇది క్రీస్తు కొరకు శ్రమ పడుతున్న సంఘం, క్రీస్తు బోధలో ఉన్న సంఘం కదా. పెర్గమ సంఘములో తప్పుడు బోధకులు ఉన్నారు కదా. ఎవరు తప్పుడు బోధకులు? పెర్గమ సంఘంలో చూస్తే నికోలాయితు క్రియలు అని చెప్తాడు. తర్వాత ఏమో ఆయన పేరు బిలాము గురించి మాట్లాడతాడు కదా. సో తప్పుడు బోధ అనేది ఈ సంఘములో లేదు. చిన్న సంఘం అయినా కానీ మంచి బోధను అనుసరించే వారుగా ఉన్నారు. అలాగే క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్న సంఘం. ఓకేనా? చూడండి, 4వ పాయింట్ ఏంటంటే, 4వ సంఘంలో ప్రాబ్లం ఏంటంటే, యెజబెల్ అనే స్త్రీ సంఘానికి ఏం చేస్తుంది, అధికారిగా ఉంది. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు కదా. కానీ ఇక్కడ ఈ తుయతైరా సంఘంలో సంఘానికి శిరస్సు ఎవరో తెలుసా అండి? యెజబెల్ శిరస్సుగా ఉంది. కానీ ఈ చిన్న సంఘమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘానికి శిరస్సు ఎవరో తెలుసా? క్రీస్తే. క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్న సంఘం. అలాగే క్రీస్తు పట్ల భయభక్తులు కలిగి ఉన్న సంఘం. ఏమండి? క్రీస్తు కృపలో ఉన్న సంఘం. మనము సార్దీస్ సంఘాన్ని చూసాం. సార్దీస్ సంఘంలో ప్రాబ్లం ఏంటి అని అంటే, వారు దేవుని పట్ల భయభక్తులు లేకుండా భక్తి చేస్తున్నారు. వారు అజాగ్రత్తతో బతుకుతున్నారు, సోమర్తనంతో బతుకుతున్నారు. సో అలాంటి వారు ఆ సంఘం అయి ఉండగా, కానీ ఆ సంఘంలో ఉన్న ప్రాబ్లము ఈ సంఘంలో లేదు. క్రీస్తు పట్ల భయభక్తులు కలిగి ఉన్న సంఘం, క్రీస్తు కృపలో ఉన్న సంఘం. లవోదిక సంఘం చూస్తే దేవుని కృపను నిరార్థకం చేసుకునే పరిస్థితిలోనికి లవోదిక ఉంది. సో అందరికీ వినిపిస్తుందమ్మా? చివరికి వచ్చాము, దగ్గరకు వచ్చాము. చూడండి, ఇప్పుడు తర్వాత ఒక మాట చెప్తా ఉన్నాడు అనమాట. ఏంటి ఆ మాట అంటే, ఒకసారి 8వ వచనం చదువుతారండి. 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలు నేను ఎరుగదును, నీకున్న కొంచెమే ఉండెను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. చాలు. ఇక్కడ ఒక్కసారి మీరు శ్రద్ధగా మీ మనసు పెట్టి వినండి. ఈ సంఘము అన్ని విషయంలో బాగుంది కనుక ఈ సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు 3 ఆశీర్వాదాలు. ఈ సంఘానికి దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు ఏంటి? 3. ఎవరైనా బాగుంటే దేవుడు నిజంగా ఎప్పుడు సంతోషిస్తాడంటే, నిజంగా చెప్పాలంటే, దేవుని యొక్క వాక్య ప్రకారం వాక్యాన్ని విని దాన్ని గైకొని ఇతరులకు ప్రకటించడం 3 పనులే. ఈ 3 ఎవరు చేస్తారో వారి పట్ల దేవుడు చాలా హ్యాపీగా ఉంటాడండి, చాలా సంతోషిస్తాడండి. అంతకు మించిన సంతోషం ప్రభువుకి మరొకటి లేదు. సో చూడండి, మీరు ఒకసారి యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, దీనికి ముందే ఉంటది కదా, 3వ యోహాను పత్రిక, యోహాను పత్రిక 3వ, చూడండి 4వ వచనం చదువుదామా? 3వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయం ఒకే అధ్యాయం ఉంటది. అందులో నీవు సత్యము అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని, చూడండి, నీవు సత్యమును సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని నేనేం చేస్తున్నాను?
బహుగా సంతోషిస్తున్నాను, నువ్వు సత్యమును అనుసరిస్తున్నావు అని చెప్పి ఇంకేమన్నాడు 4వ వచనం చూస్తే, నా పిల్లలు సత్యము అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు నాకింకా మించిన సంతోషం, ఎక్కువైనటువంటి సంతోషం లేదు. ఏం చెప్తున్నాడు చెప్పండి? నా పిల్లలు అంటే దేవుని పిల్లలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారని దేవుడే గాని వింటే, చూస్తే, దానికి మించిన సంతోషం ప్రభువుకి మరొకటి లేదంటండి. హల్లెలూయా. మన పిల్లలు మనం చెప్పకుండానే పుస్తకాలు తీసి చక్కగా చదువుకున్నారు అనుకోండి, ఆ తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది చెప్పండి? గొప్ప సంతోషం. నా పిల్లలు చదవాలి, మంచి ఉద్యోగస్తులు అవ్వాలి అని తండ్రికి ఆశ ఉంటది. ఒకవేళ పిల్లలు గొప్ప కష్టపడి చదువుతున్నారు అనుకోండి, గొప్పగా బాగా 24 గంటలు చదువుకొని ఉన్నారు అనుకోండి, ఆ తండ్రికి ఎంత సంతోషం ఉండదో తెలుసా? అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదు. అలాగే దేవుడికి మనం చేసే పనులన్నిటిలో బాగా సంతోషాన్ని కలిగించేది, ఇంకా దానికి మించింది మరొకటి ఆయన సంతోషాన్ని కలిగించినది ఏంటంటే, సత్యమును అనుసరించి మనం నడుచుకుంటే దేవునికి ఏంటి చెప్పండి? సంతోషం. అంతకు మించిన సంతోషం మరొకటి లేదు. ఆ పని ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం చేస్తుందండి. గట్టి చెప్పకూడదమ్మా? ఈ సంఘానికి దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు 3 ఆశీర్వాదాలు. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు అండి? 3 ఆశీర్వాదాలు. ఒకటోది ఏంటంటే గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు ఈ సంఘానికి. ఏమిస్తున్నాడు? అవకాశం. ఏంటి అవకాశం? ఏంటి అవకాశం అంటే, తలుపుని ఎదుట ఏం చేశాను? తెరిచాను. తలుపుని ఎదుట ఏమైంది తెలుసా? తెరిచి ఉంచాను. నువ్వు వెళ్ళి నా గురించి చెప్పాలనుకున్న ప్రతి స్థలంలో కూడా నువ్వు ధైర్యంగా చెప్పు, భయపడొద్దు. యూదులకి భయపడొద్దు, మీ రాజ్యంలో ఉన్న రాజులకి భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు. నువ్వు వెళ్ళి సువార్తని గట్టిగా ప్రకటించు. ఈ సంఘం దేవుని గురించి ప్రకటిస్తుంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి, సమస్యలు ఎదురయ్యాయి. కొంతమంది మీరు ప్రకటిస్తే ఊరుకోమని భయపిస్తున్నారు. అనేకమైనటువంటి సమస్యలు వీళ్ళకి ఎదురవుతుంటే, అలాంటప్పుడు ఏం చేస్తారు? దేవుడు అంటున్నాడు, నీ ఎదుట నేను ద్వారాలు తెరిచాను, అధికారం నా చేతిలో ఉంది, బలము నా చేతిలో ఉంది, నేను తలుపులు తెరిస్తే ఎవడు ఆపలేడు, వెలో అని చెప్పి దేవుణ్ణి పని చేయడానికి ఈ సంఘానికి దేవుడు ఏమిస్తాడు తెలుసా? అవకాశం ఇస్తాడు. ఇచ్చాడండి. దేవుడు అవకాశం ఇస్తే దాన్ని ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వినండి. సో నిజంగానే మనకి ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో మనకేం లేదు తెలుసండి, అవకాశం. సువార్త ప్రకటించడానికి అవుతుందా? చూడండి, ప్రకటించడానికి సమయం ఉన్నంతసేపు కూడా ఇప్పుడు మనం ప్రకటించలేదు. ఏమండి, 2000 సంవత్సరాలు బట్టి ఈ రోజు వరకు సువార్తను ఆపకుండా ప్రకటించడానికి దేవుడు చాలా అవకాశం ఇచ్చాడండి. మన భారతదేశంలో క్రైస్తవ విస్తరణ చాలా తక్కువ. కారణం ఏంటో తెలుసండి, మనం వింటాము, గైకొనము, మనం ఏం చేయమో తెలుసా? ప్రకటించు. కొంతమంది అసలు వినడానికే ఇష్టపడరు. అన్నమ్మ గారు వచ్చారు, బాబు పేజీ లెటర్ అనేది వెళ్ళిపోయింది. ఏమంటే కింద ఒక ఆవిడ వెయిట్ చేస్తున్నాను. మరి అక్కడ ఏసుకుని వెయిట్ చేస్తాను నీకోసం. అమ్మ నువ్వేమమ్మా జూమ్ లేక రాలేదంటే మా మేడం తిడుతుంది. ఏమయ్యా స్క్రీన్ గారు మీరు జూమ్ ఆన్ చేయలేదంటే మా మేడం గారు ఒప్పుకోరు. అంటే తప్పేం కాదు, నా సమస్య అదే. ఒకప్పుడు ఉద్యోగం చేసినప్పుడు అయ్యా నువ్వేమంటానంటే అయ్యా బట్టలు ఉతుకుతున్నాను, అమ్మ నువ్వేమంటాను నేనేదో చేసుకుంటున్నాను. నాకు తెలిసి ఇప్పుడు జూమ్ లో అందరూ చాలా మంది అన్మ్యూట్ లో పెట్టేశారు, వీడియో స్టాప్ చేశారు. ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియదు. ఆ మొబైల్ అక్కడ పెట్టేస్తే 2-3 కనబడుతుంది, మిగతా వాళ్ళు ఎవరి మట్టుకు వెళ్ళిపోయారో నాకు తెలియదు. మనం అలా చేస్తుంటాం, నేను అలా చేస్తుంటాను. ఏదో పనిలో ఉంటాను, మ్యూట్ లో పెట్టేస్తాను, వీడియో స్టాప్ చేసేస్తాను, జోబులో పెట్టేసుకుంటాను, వెళ్ళిపోతాను. వాళ్ళకేమనిపిస్తుంది? ఈయన వింటున్నాడు కూర్చొని అనుకుంటారు. నాకేమనిపిస్తుంది? నేను జాయిన్ అయినా లేదో చూసుకుంటాను, విన్నానా లేదో నాకు అనవసరం. మనము అంత నమ్మకస్తులువేనా అనేది ఒక ప్రశ్న నేను ముందు ఉంచుతున్నానండి. ఫెయిత్ఫుల్ చర్చ్, నమ్మకమైనటువంటి చర్చ్. ఆ నమ్మకత్వం మన దగ్గర ఉందో లేదో అది మీకు వదిలేస్తున్నాను. మీ నమ్మకత్వం పట్ల వదిలేస్తున్నాను. చూడండి, గొప్ప అవకాశం ఇస్తున్నాడు ఈ సంఘానికి. ఎవరికి దేవుడు గొప్ప అవకాశం ఇస్తాడు తెలుసా అండి? నమ్మకమైన వారికి దేవుడు ఎప్పుడు కూడా ఏమి ఇస్తాడు తెలుసండి? అవకాశాలు ఇస్తాడు. దేవుడు ద్వారములు తెరిస్తే దాన్ని ఎవరైనా ఆపగలరా?
సువార్త ప్రకటించడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు అనుకోండి, దాన్ని ఎవరు ఆపలేదు. ఏమండి, ఇది నిజంగా గొప్ప సంగతి. సువార్త ప్రకటించాల్సిన సమయంలో ప్రకటించలేదు. ఈ రోజు సువార్త ప్రకటిద్దామన్నా సరే కానీ అవకాశం, ద్వారాలు మూయబడ్డాయి అన్న. చూడండి తర్వాత నేను ఇంకొక కొంచెం చెప్పాలి. ఈయన పేరు ఏంటనంటే క్రైస్తవులకు వ్యతిరేకి వాల్తేర్ అని. ఈ మీరు చూడండి, మీ మొబైల్లో చూస్తే మీ స్క్రీన్ షేర్ లో వచ్చింది కదా. ఈయన పేరు ఏంటంటే వాల్తేర్. ఈయన ఎవరు అనంటే ఒకప్పుడు అంటే 1917 ఆ టైంలో ఈయన ఏం చేశాడనంటే ఈయన ఫ్రెండ్స్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఏ దేశానికండి? ఫ్రెండ్స్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఈయన ఏం చేశాడనంటే వాళ్ళ కంట్రీలో ఈయన ఎవరు అనంటే 2 మాటలు ఈయన గురించి చెప్తానండి. ఈయన ఎవరు అనంటే మంచి కవిత్వాలు రాసేటటువంటి ఒక వ్యక్తి, మంచి ఫిలాసఫీ ఈయన. ఈ ఫిలాసఫీ ఏం చేశాడంటే ఈయనవి మీరు వాల్తేర్ అని వాల్తేర్ ఇమేజెస్, వాల్తేర్ ఏంటవి కొటేషన్స్ అన్ని నెట్ లో కొడితే చాలా కొటేషన్స్ వస్తాయి. ఇంగ్లీష్ లో చాలా రాశాడు కొటేషన్స్. ఈయన టార్గెట్ ఏంటంటే క్రైస్తవులకి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి, క్రిటిసైజ్ చేసేవాడు. క్రైస్తవులు ఎక్కువ క్రిటిసైజ్ చేసేవాడు. ఎంత తెలివైన వ్యక్తి, ఎంత ఫిలాసఫీ, ఎంత కవిత్వం కలిగిన, ఎంత జ్ఞానవంతుడైన ఈ వ్యక్తి క్రైస్తవులు చాలా క్రిటిసైజ్ చేసేవాడు. ఒక పని చేశాడు ఈయన. ఏం చేశాడు తెలుసండి, ఫ్రెండ్స్ దేశంలో తిరిగి వీధులంట తిరిగి ఒక మైక్ పట్టుకొని, కోటీశ్వరుడు అండి, చాలా కోటీశ్వరుడు, ఒక మైక్ పట్టుకొని ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏంటో తెలుసా? బైబుల్ కొంటాను, కొత్త బైబుల్ కొంటే 200, మీ పాత బైబుల్ నాకు అమ్మితే 400 ఇస్తానని చెప్పాడు. మీరు కొత్త బైబిల్ కొంటే ఎంత వస్తుంది? 200కే కొనుక్కుంటున్నారు మీరు, కానీ నాకు అమ్మితే నేను 400 ఇస్తాను, కొనుక్కున్న మీ బైబిల్ నాకు ఇచ్చాను అంటే చాలా మంది తెలియక వాళ్ళ ఇళ్లలో నుంచి బైబిల్ తీసుకొచ్చి కొంతమంది ఆయనకి ఇచ్చేసారు, ఆయనకి అమ్మేశారు బైబిల్స్. ఆ బైబిల్స్ పట్టుకొని వెళ్ళిపోయాడు. ఎందుకనంటే క్రైస్తవులు బైబిల్ చదవకూడదు. వీళ్ళు ఏం చెప్తారు ఎంతసేపు? వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు, విగ్రహారాధన చేయకూడదు, ఇంకా అనేకమైనటువంటి విషయాలు చెప్తారు. కాబట్టి ఆ విషయాలు ఈయనకి నచ్చవు. కాబట్టి బైబిల్స్ అన్ని తీసేసుకోవాలి, బైబిల్ చదవకూడదు ప్రజలు, దాన్ని ఆపాలని చెప్పి ప్రయత్నం చేసి బైబిల్స్ అన్ని కొనేశాడు. తర్వాత ఏం చేశాడంటే కొన్ని పాంప్లెట్స్ ప్రింటింగ్ చేసి అవి ఏం చేశాడనంటే బైబిల్ చదవద్దు అని చెప్పి ప్రచారం చేశాడు. కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ చదవద్దని చెప్పాడు. అసలు బైబిల్లో ఏంటంటే బైబిల్ అంటే తెలియలేని వారు కూడా ఏం చేశారంటే మళ్ళా బైబిల్ కొనుక్కొని బైబిల్ చదివేవారు. ఏంటుంది అందులోనే? అలా చాలా మంది రక్షించబడిపోయారు. సరే, చివరికి ఏం చేశాడంటే వాల్తేర్ అన్న ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, ఒక మంచి జ్ఞానవంతుడి దగ్గరికి వెళ్ళి, బలవంతుడి దగ్గరికి, సార్ నాకు పని చేయాలి సార్, బైబిల్ని నిర్మూలన చేయాలి, క్రైస్తవుల్ని కనిపెట్టకుండా చేసేయాలి, సువార్తను ప్రకటించకుండా ఆపాలి, అది నా టార్గెట్ అన్నాడు. సరే ఏం చేద్దాం అని అంటే, నాకు ఒకసారి బైబిల్ ఇవ్వండి సార్, నేను చదువుతాను, దాన్ని ఎలాగ ఆపాలో నేను మీకు చెప్తానని చెప్పి ఆయన బైబిల్ తీసుకున్న తర్వాత, మీరు వెళ్ళిపోండి సార్, కొన్ని రోజులు తప్పరండి, ఒక 4 రోజులు తప్పరండి అని చెప్పేసి అంటే ఈయన బైబిల్ అంతా కలిపి 10 రోజుల్లో చదివాడండి. 66 పుస్తకాలు ఈ జ్ఞానవంతుడు 24 గంటలు కూర్చొని 10 రోజుల్లో చదివేసిన తర్వాత ఆ వాల్తేర్కి రమ్మని చెప్తే వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసండి? సార్, బైబిల్ నిర్మూలన చేయాలంటే ఒకే ఒక మార్గం ఉంచారని. ఏం చెప్పానంటే ఏం లేదు సార్, యేసుక్రీస్తు శిలువ మరణమే బైబిల్ అంతటికి చాలా కేంద్రమైనది, ముఖ్యమైనది, కీలకమైనది సార్. ఆయన లాగే కానీ మీరు శిలువ మరణం పొందితే బైబిల్ రూపుమాపు వచ్చేసారని చెప్పారు. ఎలా చెప్పండి సార్ అవుతుంది అన్నాడు. ఎలాగనంటే ఏం లేదు, ఒక మందిని పట్టుకొని మిమ్మల్ని కొట్టమనండి, మిమ్మల్ని తిట్టమనండి, మిమ్మల్ని పొడవమనండి, మీకు ముళ్ళ కిరీటం పెట్టమనండి, మీకు కొరడ దెబ్బలు కొట్టమనండి, మిమ్మల్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఆ కొండ మీద తీసుకెళ్లి సిలువ వేయమని చెప్పండి. సిలువ వేసిన తర్వాత ఆ సిలువలో మీకు మేకలేసి కొట్టేమనండి, ఆ సిలువలో మీరు చచ్చిపోవాలండి, పూర్తిగా చచ్చిపోవాలండి. చచ్చిపోయిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టమని చెప్పండి. సమాధిలో పెట్టిన తర్వాత 3వ దినం మీరు లెగిసి వచ్చేయండి, చాలు, బైబుల్ రూపుమాపనం ఈజీ అయిపోద్దని చెప్పారు. అనంటే ఇది నా వల్ల అలా సాధ్యమవుతుందంటే మరి బైబిల్ నిర్మూలన చేయడము, క్రైస్తవ నిర్మూలన చేయడము, క్రైస్తవ్యాన్ని ఆపడం అనేది ఇది మన వల్ల జరిగే పని కాదు. ఈ వాల్తేర్ ఆయన చాలా కోటీశ్వరుడు కాబట్టి చాలా అందమైన ఇల్లు కట్టుకున్నాడండి. చూడండి, చాలా అద్భుతమైనటువంటి ఇల్లు కట్టుకున్నాడు ఈయన. ఒక ఇల్లు చూసారు ఆయన ఇల్లు ఎలాగుందో? ఇది స్విట్జర్లాండ్ లో
స్విట్జర్లాండ్ లో ఉందన్నమాట ఈ బిల్డింగ్. జెనీవా అనేటటువంటి ఒక జిల్లాలో లేకపోతే రాష్ట్రంలో, స్విట్జర్లాండ్ అనే దేశంలో జెనీవా అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఈయన కట్టుకున్నటువంటి బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ లో ఆయన ఏం చేసేవాడు అంటే అనేక పుస్తకాలని, అంటే బైబుల్ చదవద్దు అని ఇక్కడి నుంచే ప్రింటింగ్ చేసి ఆ దేశం అంతా పంచాడు. తర్వాత ఏం జరిగింది తెలుసా? కొన్ని దినాల తర్వాత ఆయన చనిపోయాడు. వాల్తేర్ ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈ బిల్డింగ్ ని జెనీవాలో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవులు, యేసుక్రీస్తుని నమ్ముకున్న వారందరూ కూడా ఒక బైబుల్ సొసైటీ మనం ప్రారంభించాలి, బైబుల్ ని ప్రింటింగ్ చేసి ఇతర దేశాలకి అమ్మాలి, సేల్ చేయాలి, అందరికి అందించాలని చెప్పి ఏ బిల్డింగ్ కావాలని ఎతికి అతను చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ బిల్డింగ్ ఉన్నాడు. 5 సంవత్సరాల తర్వాత ఈ బిల్డింగ్ క్రైస్తవులు స్వాధీనంలో తీసుకుని 70 సంవత్సరాలు ప్రపంచం అంతా కూడా ఇదే బిల్డింగ్ లో నుంచి బైబుల్ ని ప్రింటింగ్ చేసి ప్రపంచం అంతా పంపించారు. హల్లెలూయా. అవుద్దా క్రైస్తవుని? అంటే దేవుడు ద్వారాలు తెరిస్తే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని తెరిస్తే ఎవడో దాన్ని ఆపలేడు. ఒక పట్టణ రక్షణ కొరకు దేవుడు ఆ పట్టణాన్ని తెరిచాడు అనుకోండి, దాన్ని ఎవడు ఆపలేడు. ఒక వ్యక్తి రక్షించబడాలని దేవుడు అనుకుంటే ఆ వ్యక్తి పట్ల దేవుడు చేస్తున్న కార్యాన్ని ఏ వ్యక్తి కూడా ఆపలేడు. క్రీస్తు ప్రేమ నుండి శ్రమైనను, కరువైనను, వస్త్రహీనతైనను, యాక్సిడెంట్ అయినను, మరి ఇంకేదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి ఏం చేయదురా తల్లి? ఏడపా. హల్లెలూయా. సో దేవుడు ఈ సంఘానికి సువార్త ప్రకటించే అవకాశాన్ని ఇచ్చాడు. భారతదేశంలో సువార్త ప్రకటించుకునే అవకాశం ఉంది. రాజ్యాంగం ప్రకారం ప్రకటించుకోవచ్చు, విమర్శ లేకుండా ప్రకటించుకోవచ్చు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. రెండోది ఏంటంటే 9వ వచనం 10వ వచనం చూస్తే గొప్ప అభయాన్ని ఇస్తున్నాడు. రెండో మాట, గొప్ప అభయం ఇస్తున్నాడు. ఏంటి? 9వ వచనం చదువుతారా? యూదులు కాకే యూదులమని అబద్ధమాడు సాతానుపు సమాజపు వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. చూడండి, చాలు చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే గొప్ప అభయం ఏంటంటే, ఈ సంఘానికి ఇస్తున్నటువంటి గొప్ప అభయం ఏంటంటే, ఈ 10వ వచనంలోను 9వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే నీకు శత్రువులు ఉన్నారో వారందరూ వచ్చి నీ పాదాల మీద పడే పరిస్థితి నేను తీసుకొస్తాను. ఎవరైతే నేను విమర్శిస్తున్నారో, ఎవరైతే నిన్ను తిడుతున్నారో, నా నామాన్ని ప్రకటిస్తున్నందుకు, నన్ను నమ్మినందుకు, నా యొద్దకు నువ్వు వచ్చినందుకు, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వారినే నీ యొద్దకు వచ్చేటట్టు నేను చేస్తాను. హల్లెలూయా. ఒకసారి యెషయా గ్రంథం 60వ అధ్యాయం తీస్తారా? యెషయా గ్రంథం 60వ అధ్యాయం మీరు తీస్తే అక్కడ ఒక మాట చూడండి. 14వ వచనం చదువుతారా? 14. నిన్ను బాధించు వారిని సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలు పడతారు. నిన్ను తృణీకరించు వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదురు. రాజారావు గారు అర్థమవుతుందండి? బుర్ర పడి చాలు. జీవన్ గారు అర్థమవుతుందండి? ఓకే. బ్రదర్ రాజేష్ గారు, మోజెస్, తిమోతన్న, సుచేత సిస్టర్ గారు, అంబిక, సో శ్రీనివాసరావు గారు, సో మీ అందరికి అర్థమవుతుంది. ఇక్కడ వినండి, యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 14వ వచనంలో ఏముందో అదే వచనం ఎక్కడుంది మనకి ప్రకటన గ్రంథంలో చూస్తాం. మీరు గమనించండి, 400 వచనాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. అందులో 250 వచనాలు పాత నిబంధనలో ఉన్న వచనాలే అక్కడ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే నీకు శత్రులుగా ఉన్నారో వారే నీ పాదాల యొద్దకు వచ్చి ఏం చేస్తారు? సాగిలు పడతారు. మనకు తెలుసు యోసేపుని దేవుడు ఎలా హెచ్చించాడో చూడండి. దేవుని కొరకు యోసేపు బ్రతికినందుకు
ఆయన అన్నదమ్ములే అతనికి ఏమైపోయారు చెప్పండి? శత్రువులు అయిపోయారు. తిరిగి వచ్చి సాగిలి పడేటట్టు దేవుడు చేసి. సో యూదులు మనం చెప్పుకుంటున్న వారు కూడా నీ మీద తిరగబడుతున్నారు, కానీ శత్రువులైనటువంటి వాళ్ళందరినీ కూడా నీ వద్దకు వచ్చి సాగిలి పడేటట్టు, నువ్వు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు, నువ్వు మొక్కే దేవుడే నిజమైన దేవుడు, అయ్యా నిన్ను బాధ పెట్టావు మమ్మల్ని క్షమించు, నిన్ను ఇబ్బంది పెట్టావు మమ్మల్ని క్షమించు, అనవసరంగా నిన్ను తిట్టావు మమ్మల్ని క్షమించు, ఏమండి నువ్వు చేసిందే రైటు, నువ్వు అనుకున్న దేవుడే రైటు అని ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూని మీదకి క్రైస్తవులు బాధ పెట్టినటువంటి క్రైస్తవేత్తలందరూ వచ్చి సాగిలి పడే రోజు ఒక రోజు దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఎంత అద్భుతం అండి. మీరు మొదటి తెస్సలోనికీ పత్రిక 2 తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనం చదువుతారా? 2 తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైనప్పుడు సువార్తకు లోబడని వారిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి. నేను రమారామి దీనికి సంబంధించినటువంటి వచనాలు నేను 10-15 చదివానండి. అవన్నీ ఇప్పుడు చూపిస్తే ఆల్రెడీ అరగంట ఎక్స్ట్రా రన్ అవుతుంది బండి, ఇంకా టైం పడుతుంది. విషయం ఏంటంటే, మీరు క్రీస్తుని విడిచిపెట్టకుండా మీరు నిలవగలిగితే, మిమ్మల్ని బాధ పెడుతున్న వారిని, క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి వారందరినీ కూడా ఒకరోజు దేవుడు తీసుకొచ్చి మీ పాదాలకు పడి నమస్కారం చేసేటట్టు చేయగలరు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ ఏం పేరు? శ్రీన్ గారు. నిలబడాలి దేవుని కొరకు. ఒక సహోదరుడు నాకు తెలుసు, సత్యం ఆయన పేరు. తమ్ముడైతే సత్యమే గాని ఆ తమ్ముడు అసత్యంలో ఉన్నాడు అనమాట. ఆ తమ్ముడికి సువార్త చెప్తే సత్యంలోకి వచ్చేసాడులేండి. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు క్రైస్తవుడు అవడానికి వీల్లేదు, నువ్వు క్రైస్తవ వివాహం చేసుకోకూడదు, నువ్వు క్రైస్తవుడు అవడానికి వీల్లేదని చాలా నరకం చూపించారు. ఇప్పటికి కూడా ఆ తమ్ముడితో కాంటాక్ట్ లో ఉండి నేను నిత్యం ఫోన్ లో మాట్లాడుతూ ఆ తమ్ముడిని చివరికి మెల్లిగా ప్రభువులో బలపరచడం జరిగింది. తమ్ముడు, నేను ఈ మాట అన్నాను, తమ్ముడు నువ్వు ఏదో ఒక రోజు నువ్వే కానీ వాళ్ళ వైపు వెళ్ళిపోయావు అనుకోండి, ఒకరోజు నువ్వు నరకానికి వెళ్తావు, నీ తల్లిదండ్రులు కూడా ఎక్కడికి వెళ్తారు తెలుసా? నరకానికి పాత్రలుగా చేస్తావు. కానీ నువ్వు దేవుని కొరకు నిలవబడితే, ఇప్పుడు బాధ పెట్టిన వారు, శ్రమ పెట్టిన వారు కొంతకాలం తర్వాత వాళ్ళు మరలా ఏమవుతారు తెలుసా? క్రైస్తవులుగా అవుతారు. ఆ రోజు వాళ్ళందరినీ పరలోకం నడిపించే వ్యక్తిగా నువ్వు మారుతావు. అంతొకటే కాదు, ఒకరోజు వాళ్ళు నరకానికి వెళ్తే, ఇదిగో నా కొడుకు నమ్మిన దేవుడే నిజమైన వాడు, సత్యమైన వాడు, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, బలమైన వాడు ఆయనే, అయ్యో అని బాధపడి గుండ్లు బాదుకునే రోజు వస్తుంది. నువ్వు వెనక్కి వెళ్ళిపోవద్దని చెప్తే ఆ మాటకు తమ్ముడు నిలబడ్డాడు. క్రీస్తు కొరకు నిలబడి ఇప్పటికీ స్టిల్ బాగున్నాడు. దేవుని బిడ్డలారా వినండి, మీరు మీ మీదకి ఎలాంటి శోధనలు వచ్చినా కానీ మీరు క్రీస్తు కొరకు నిలబడాలి. అందుకే అన్నాడు ఈ సంఘంతోని, నా నామమును నీవు ఒప్పుకున్నావు, నా నామాన్ని గైకున్నావు, నా నామం కొరకు నువ్వు నిలబడ్డావు, ఎక్కడికి వెళ్ళా కానీ ఆయన నా దేవుడు అని ఒప్పుకున్నావు, అది నాకు సంతోషం. 10వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. 10లో ప్రకటన, నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని సంఘం నిలబడితే, యేసుక్రీస్తుని అంగీకరించి నిలబడితే అనేకమైనటువంటి శోధనలు వచ్చాయి ఈ సంఘానికి. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఎవరో తెలియదని అనలేదు, యేసుక్రీస్తే మా దేవుడు అండి. మొన్న భయంకరంగా సిలువేసి చంపిన యేసుక్రీస్తు మీ దేవుడా? ఎస్, ఆయనే మా దేవుడు. కైసరు మా దేవుడు కాదు, పిలాతు మా దేవుడు కాదు, చక్రవర్తి మా దేవుడు కాదు, గ్రీకు సామ్రాజ్య అధిపతి మా దేవుడు కాదు, యేసే మా దేవుడు. అయ్యో అంత భయంకరంగా 3 మేకులు కేసు కొట్టేస్తే పీక్కోలేనటువంటి ఆ యేసుక్రీస్తు మీ దేవుడు అండి. ఎస్, ఆయనే దేవుడు, ఆయన శక్తివంతుడు.
ఆయన నమ్మదగిన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన బలం కలిగిన వాడు. ఆ పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన చేతులు ఉన్నాయి, మరణం యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దేవుడు మేము నమ్ముతున్నాం. ఎంత ఖచ్చితంగా నిలబడరు చూడండి. అలా నిలబడినందుకు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కాపాడుతాను. రెండో మాట చూస్తే 9-10 వచనాలు చూస్తే గొప్ప అభయాన్ని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? శోధన టైంలో, శ్రమల టైంలో, దుఃఖం టైంలో నేను నిన్ను కాపాడుకుంటాను, అది నా బాధ్యత. ఏమండి? తర్వాత నేను మూడో మాటకు వెళ్తున్నాను. మూడో మాట ఏంటంటే గొప్ప అధికారాన్ని ఇస్తున్నాడు ఈ సంఘానికి. ఏమిస్తున్నాడండి? అధికారం. 11-12 వచనాలు చదివితే ఆ అధికారం ఏంటో మనకు అర్థం అవుతుంది. నీవు త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటమును అపహరింపకుండా నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, జయించువాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదును, అందులో నుండి వాడి మీదట ఎన్నటికి వెలుపటికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవునికి పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద చాలు. హల్లెలూయా. ఇంకా మరి మీరు గంట అయిపోయింది కాబట్టి, వినలేని పరిస్థితులకు మీరు వెళ్ళిపోయారు కాబట్టి, అయినా సరే మిమ్మల్ని వదలం. ఎందుకంటే వారానికి వినేది ఒక ప్రసంగం, జాగ్రత్తగా వినాలి కదా. అంటే ఈ మధ్యలో నేను వదిలేసాను అనుకోండి, మీకు సరిగా అర్థం కాదు కూడా. మళ్ళా రేపు వచ్చే వారం మళ్ళీ చెప్పాలంటే ఇంట్రడక్షన్ అంతా నేను చెప్పలేను. సో వినండి, దగ్గరికి వచ్చాము. నాకు ఆశ్చర్యం ఏంటంటే 2.5 గంటలు సినిమా చూస్తారు కానీ 45 నిమిషాలు ఆశ్చర్యం. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 24 గంటల టీవీ వేసుకొని చూసుకుంటారా అంటే చూస్తారు కానీ ఒక గంట సేపు దేవుని వాక్యం వినడం అంటే మాత్రం కొంచెం సీన్ గారు ఎలాగ ఉంటది, కష్టంగా ఉంటది. సరే, గొప్ప అధికారం ఇస్తున్నాను. ఏంటి అధికారం అని అంటే, నీకు నేను ఏమవబోతున్నాను? కిరీటం అవ్వబోతున్నాను. సో అది ఎవడు దొంగిలించకుండా జాగ్రత్తగా చూసుకో. కిరీటం దేనికి గుర్తు? దేనికి? ఆయన ఇవ్వబోయే కిరీటం దేనికి? నీకు ఒక కిరీటం ఇచ్చారనుకోండి, ఎక్కడ పెట్టుకుంటారు కిరీటం? తమకే కదా పెట్టుకుంటాం. కిరీటం ఒక అధికారానికి గుర్తు అన్నమాట. అంతేకాదు, మీరు తర్వాత 12వ వచనం చదివితే నేను నీకు ఏమన్నాడు చూడండి, నేను చదువుతాను, ఆగండి. జయించువానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వారు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి రాడు. ఒక స్తంభముగా చేసేదంటే అర్థం ఏంటి? మా ఇంట్లో మూల స్తంభం ఎవరు అనుకున్నారండి? బెదరేనండి. మా ఇంట్లో మూల స్తంభం ఎవరు అనుకున్నారండి? అంటే మూల స్తంభం అంటే ఇల్లు అంతటికి కీలకమైన వ్యక్తి అని అర్థం కదా. అలాగే జయించువానికి ఏమనుకున్నాడు చెప్పండి? ఒక స్తంభముగా చేసేదనంటే ప్రాముఖ్యమైన వ్యక్తిగా అతను ఉంచుతాను, ఒక ఉన్నతమైన అధికారిగా ఉంచుతానని అర్థం. తర్వాత అతని పేరు, నా దేవుని కొత్త పేరు పెడతాను, తర్వాత యెరూషలేములో కొత్త పేరు పెడతాను, అతన్ని నూతనమైన పేరుతో పిలుస్తానని 3 సార్లు పేరు కొత్త పేర్లను మాట్లాడాడు. మీరు ఎప్పుడైనా చూడండి, పోలీసు వాళ్ళకి, కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు పై అధికారులు తక్కువ అధికారులు ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఇక్కడ ఇది వస్తుంది కదా, వాళ్ళ పేరు ఉంటది. వాళ్ళ పేరుతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి పోస్టింగ్, ఏ పోస్ట్ లో ఉన్నారో కూడా తెలిసిపోద్ది. పోలీసులు చూస్తే 5 స్టార్ వరకు ఉంటది, ఒకరికేమో 1 స్టార్ ఉంటుంది, ఇంకోరికేమో 2 ఉంటాయి, ఇంకోరికేమో 3 ఉంటాయి, ఇంకోరికేమో 4-5 ఉంటాయి కదా. అంటే ఆ స్టార్స్ ఎందుకు అంటే వాళ్ళ అధికారానికి గుర్తు. ఏమండి? ఇప్పుడు దేవుడు కూడా ఈ సంఘానికి గొప్ప అధికారాన్ని ఇస్తానంటున్నాడు అనమాట. నా దేవుని యొక్క రాజ్యములో మూల స్తంభాలుగా ఉంచుతాను, వాళ్ళు కీలకమైన వ్యక్తులుగా ఉంచుతాను. అంతేకాదు, వాళ్ళకి కొత్త పేరు పెడతాను నా దేవుని రాజ్యంలో. నూతన యెరూషలేములో పరలోకం దిగి రాబోతున్న ఆ యెరూషలేములో వారిని కొత్త పేరుతో పిలుస్తాను, నూతనంగా వారిని ఉంచుతాను, గొప్ప స్టార్స్ గా చేస్తాను. ఇది దేవుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం. హల్లెలూయా. ఏది కావాలి చెప్పండి మీకు? ఈ లోకంలో జీవిస్తారా? ఈ లోకంలో జీవించాలనుకుంటున్నారా? అక్కడి వరకు బ్రతకాలనుకుంటున్నారండి? ఇది మరణం. సో ఈ సంఘానికి ఇస్తున్న 3 ఆశీర్వాదాలు ఏంటంటే, గొప్ప
అవకాశం సువార్త ప్రకటించడానికి, ప్రభు పని చేయడానికి, ప్రభువును ప్రకటించడానికి గొప్ప అభయాన్ని ఇస్తున్నాడు. ఏంటి అభయం? నిన్ను కాపాడుతాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, శత్రువులందరినీ నేను ఎదుటికి తీసుకొస్తాను, డోంట్ వర్రీ, ఏం వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఇది గొప్ప అవకాశం, అభయం, గొప్ప అధికారం. అది ఎక్కడ వస్తుంది? అధికారం పరలోకంలో వస్తుంది. ఆ తాళపు చెవి కూడా వీళ్ళకి ఇస్తున్నాడు. పరలోక తాళపు చెవుడు, పరలోకానికి ఒక వ్యక్తిని నడిపించడానికి అధికారం కూడా దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. సరే, ఇవి ఈ సంఘానికి ఇచ్చిన ఆశీర్వాదం. చివరిగా ఈ సంఘం నుండి మనం ఏమి నేర్చుకోవాలి? స్పీడ్ గా వెళ్దాం. ఈ సంఘం నుండి మనం ఏమి నేర్చుకోవాలి అనే ప్రశ్న వేసుకుంటే, ఆయన ఒక్కడే అధికారము కలిగిన వాడు, ఆయన ఒక్కడే బలమైన దేవుడు, ఆయన ఒక్కడే సత్యమైన వాడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు అనేది యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. ఒకసారి చెప్తారండి, చదువుతారా? నేను చదువుతాను, ఎందుకంటే మీరు ఆన్లైన్ మ్యూట్ లో ఉన్నారు. మొదటిది యేసుక్రీస్తు పరిచయం చేసుకున్నట్టు. దాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలంటే, ఆయన ఒక్కడే అధికారము కలిగిన వాడు, ఆయన ఒక్కడే బలమైన దేవుడు, ఆయన ఒక్కడే సత్యమైన దేవుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. నేను తప్ప చూడండి, ఇంకేమి నేర్చుకోవచ్చు? వ్యక్తిగతంగా పరిశీలించుకుందాం, ప్రశ్నించుకుందాం, వ్యక్తిగతంగా ఆలోచించండి. ఈ సంఘంలో ఉన్నటువంటి ఏమైనా మనలో కనిపిస్తున్నాయి అంటారా? ఏమి నేర్చుకోవచ్చు ఈ సంఘాన్ని బట్టి? చెప్పండి. మనం నమ్మకమైన వ్యక్తులమేనా? ఇది ఫస్ట్ ప్రశ్న మీ అందరిని అడిగేది. చెప్పండి, ఈ సంఘం ఎలాంటి సంఘం? ఫెయిత్ఫుల్ చర్చ్ అనుకున్నాం కదా. మనం నమ్మకమైన వ్యక్తులమేనా? దేవుని వాక్యం చదవటంలో నమ్మకంగా ఉన్నామా? డైలీగా చదువుతున్నారా? చెప్పండి. వాక్యాన్ని వినడంలో నమ్మకత్వం ఉందా మీకు? శ్రద్ధగా వింటున్నారా? ఏమండి, వాక్యాన్ని మీ జీవితాల్లో గైకొంటున్నారా? ఇది నమ్మకత్వం ఉందా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏమండి, దేవునికి చేయవలసినటువంటి సేవ, సంఘం పట్ల మనం తీసుకోవాల్సిన బాధ్యతలు ఏమైనా తీసుకుంటున్నాం అంటే మీ ముందు వదులుతున్నాను ప్రశ్న. నమ్మకమైనటువంటి చర్చ్ పరిచర్యలో, దేవుని వాక్యం వినటములో, దేవుని వాక్యాన్ని గైకొనటములో, దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో ఎంతో బాధ్యతగా ఉంది ఈ సంఘం. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు గొప్ప బాధ్యత కలిగినటువంటి సంఘం, గొప్ప నమ్మకత్వం చూపిస్తుంది ఈ సంఘం. చూడండి, 7 చర్చిల్లో ద బెస్ట్ చర్చ్ ఎవరు అంటే చిన్న సంఘమైన ఫిలదెల్ఫియా చర్చ్. నీకు నీవే, మనకు మనమే, మనం నిజంగా నమ్మకస్తులమేనా? దేవుని పని చేసే విషయంలో నమ్మకస్తులమేనా? దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకస్తులమేనా? మన సమయాన్ని కానీ, మన డబ్బు కానీ, మన జీవితాన్ని కానీ దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకస్తులమేనా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన వారుగా ఉన్నాం. అలాగే ఈ సంఘానికి ఇచ్చిన ఆశీర్వాదాలకి మనం నిజంగా అర్హులమేనా? ఏంటి ఆశీర్వాదాలు? గొప్ప అవకాశం. ఈరోజు సువార్త దేవుడు ప్రకటించే అవకాశం ఇచ్చినా కానీ మనం ప్రకటించడం ఇక్కడ మన అపనమ్మకం. నిజం చెప్పాలి. ఏమమ్మా? అంతేకాదు, గొప్ప ఏం కలిగించాడు ఆ సంఘానికి? అభయాన్ని ఇచ్చాడు కదా. నేను కాపాడుతాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ శత్రువులందరినీ నీ వద్దకు తీసుకొస్తాను, డోంట్ వర్రీ అని గొప్ప అభయాన్ని ఇస్తున్నా. దానికి మనం అర్హులేని నిజంగానే. ఇంకొక లాస్ట్ది ఏంటి? గొప్ప అధికారం. దేవుడు తన రాజ్యంలో మనకు అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. దానికి మనం అర్హులు అవుతామా? ప్రశ్నించుకోండి. ఏమి లేదండి, చిన్న చిన్న పాపాలే మనల్ని దేవుడి నుంచి ఏం చేస్తారో తెలుసండి, దూరం చేస్తారు. సో నమ్మకత్వం, దేవుని వాక్యం చదవటంలో డైలీగా వాక్యం చదువుకోండి. అది మీ ఇష్టం, మీ ఓకే. ఏదో నాకు తెలియచేయాలనో లేకపోతే మీకెవరికో తెలియాలని కాదు. దేవుని వాక్యం చదవటంలో ఆ నమ్మకత్వాన్ని చూపించండి. ప్రార్థించడంలో ఆ నమ్మకత్వం చూపించండి. మనం 17 గంటలు ప్రార్థన చేస్తాం. ఎంతమంది టైంకి ప్రారంభిస్తున్నారు?